శ్రీ చైతన్య కుటుంబ సభ్యులందరికీ, అలాగే డియర్ పేరెంట్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్ అందరికీ కూడా ముందుగా భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. అందరూ హ్యాపీగా మీ యొక్క పేరెంట్స్తో ఈ పండుగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మోటివేషన్లో భాగంగా అంటే నా యొక్క మెయిన్ రోల్ స్టూడెంట్స్ని మోటివేట్ చేయడం, వాళ్ళల్లో చదవాలనే ఆశ కలిగించడం, అలాగే వాళ్ళు చదవాలనే కసి పుట్టించడం నా యొక్క న్యాచురల్ వర్క్ నాది. యాక్చువల్గా స్టూడెంట్స్కి కావాల్సిన విధంగా స్టడీ అవర్ని మానిటర్ చేయడం కానివ్వండి, అలాగే స్టూడెంట్స్ని అంటే ఎట్లా ఈజీగా చదువుకోవచ్చు, ప్లస్ వాళ్ళ యొక్క మైండ్ సెట్ని అంటే ఈజీ వేవ్లో తీసుకెళ్లే ఆలోచనలు క్రియేట్ చేయడం అనేది నా మెయిన్ వర్క్. కాబట్టి నాకు ఒకవేళ హాలిడేస్ ఇచ్చినప్పటికీ కూడా నేను స్టూడెంట్స్ గురించి ఆలోచిస్తాను. కాబట్టి ప్రతిరోజు ఒక వీడియో ద్వారా అయినా, అంటే మీరు ఇంటి దగ్గరికి వెళ్ళారు కాబట్టి ఇక్కడ ఉంటే ఖచ్చితంగా ఒక 10 మినిట్స్ ప్రతిరోజు మాట్లాడేవాడిని. ఈ అవకాశాన్ని ఎట్లాగూ టెక్నాలజీ ఉంది కాబట్టి ఉపయోగించుకుంటూ, మీరు ఇంటి దగ్గర ఉన్నా కూడా మిమ్మల్ని అంటే ఆ యొక్క ఆ చదువు అనే యొక్క ఆలోచనని డైవర్ట్ చేయకోకుండా ఏదో ఒకటి ఒక రోజుకు ఒక విధంగా మీతో ఈ విధంగా మీ ముందుకు వస్తున్నాను అనమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మనం చెప్పేది ఖచ్చితంగా ఎవరు చెప్పినా వినాలి, మంచి చెప్పినప్పుడు. కాబట్టి మీరు ఖచ్చితంగా మేము ఇచ్చిన వర్క్లని ఎంతో కొంత రోజు కూడా ప్రాక్టీస్ చేస్తూ, పండుగలు అనేవి ఎప్పుడు వస్తూ ఉంటాయి, కానీ మనకు మెయిన్ పండుగ ఏంటంటే ఖచ్చితంగా విజయాలు సాధించినప్పుడే. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా మనం రకరకాల యుద్ధాలు మనకి వస్తున్నాయి. కాబట్టి యుద్ధాలంటే ఏంటంటే మనం అన్ని రకాలుగా మీకు యుద్ధం గెలవడానికి అటు పేరెంట్స్ కానీ మేము కానీ అన్ని విధాల ఆయుధాలు కానీ, యుద్ధ నీతులు కానీ, విద్యలు కానీ అన్నీ నేర్పించి, యుద్ధ పరికరాలు అంటే యుద్ధానికి సంబంధించిన అన్ని రకాల ఆయుధాలు మీకు సమకూర్చి మిమ్మల్ని యుద్ధానికి పంపిస్తున్నాం. రకరకాల యుద్ధాలు ఉన్నాయి, ప్రాక్టికల్స్ రూపంలో కానీ, ఇటు థియరీ ఎగ్జామ్స్ రూపంలో కానీ, అటు మెయిన్ మనకి నీట్ యూజీ ఎగ్జామ్ రూపంలో కానీ, వీటన్నిటిలోనూ కూడా నువ్వు విజయం సాధించి రావాలి, నువ్వే యుద్ధం చేయాలి. నీకు సంబంధించిన నీకు అన్ని రకాలుగా మీకు పేరెంట్స్ కానీ మేము కానీ అన్ని రకాల ఆయుధాలు అన్నీ సమకూర్చి పంపిస్తున్నాం. కాబట్టి యుద్ధం చేయాలంటే ఖచ్చితంగా యుద్ధ నీతి బాగా నేర్చుకుని ఉండాలి, యుద్ధ విద్యలు స్ట్రాంగ్గా నేర్చుకుని ఉండాలి. అంటే మనం ఖచ్చితంగా బాగా చదువుకుని ఉండాలి, ప్రిపేర్ అయ్యి ఉండాలి, బాగా ప్రాక్టీస్ చేసి ఉండాలి. ఓకేనా? దానిలో భాగంగానే మీకు ప్రతిరోజు ఒక వీడియో రూపంలో మనం పంపిస్తాం జరుగుతుంది. సో దీనిలో భాగంగా ఈరోజు ఒక చిన్న మోటివేషను స్టోరీ. నాకు కూడా ఎంతోమంది ఇది చెప్పిందే, అంతే తప్ప మనం ఏదో రాసో లేకపోతే మనం రైటరం కాదు. మిమ్మల్ని మోటివేషన్ చేసే భాగంలో మన ద్వారా మన వాయిస్ రూపంలో మీకు తెలియజేయటం అనేది నా యొక్క బాధ్యత. కాబట్టి ఒక స్టోరీ రూపంలో మనం మీకు తెలియజేస్తున్నాను. 2012లో మనం శ్రీ చైతన్య గోశాలను స్టార్ట్ చేసినప్పుడు మనం బ్లాక్ బోర్డు, చాక్ పీసుల రూపంలో మనం క్లాసులు చెప్పుకోవడం జరిగింది. నాన్ ఏసీ, అప్పుడు ఏసీ కూడా లేదు యాక్చువల్గా. నాన్ ఏసీ క్లాసులు స్టార్టింగ్ 2012. 2013కి వచ్చేటప్పటికి క్లాస్ రూమ్ ఏసీగా అంటే ఆ యొక్క ఫెసిలిటీస్ వచ్చినాయి. తర్వాత 2013లో స్టార్ట్ చేస్తే 13లో ఏసీ వచ్చినాయి. నెక్స్ట్ 14 నుంచి పూర్తిగా అటు హాస్టల్ కానివ్వండి, ఇటు క్లాస్ రూమ్ కానివ్వండి, పూర్తిగా ఏసీ రూపంలోను. అట్లాగే బ్లాక్ బోర్డ్ అనుకున్నాం కదా, ఆ ప్లేస్లో మనకి సరే మళ్ళీ బ్లాక్ బోర్డే ఉంది 2014లో కూడా. దానికి అంటే డస్ట్లెస్ చాక్ పీసెస్తో మనం క్లాసులు చెప్పడం జరిగింది. నెక్స్ట్ 15 వచ్చేటప్పటికి బోర్డు చేంజ్ అయింది, గ్రీన్ బోర్డు. అంటే అప్డేట్ అవుతా వచ్చాం అనమాట. ఎప్పుడు అంటే బయట ఎప్పటికప్పుడు అప్డేట్ వర్షన్లో స్టూడెంట్స్ ఏదైతే కోరుకుంటారో ఫెసిలిటీస్ కానీ అన్ని రకాలుగా అట్లా అప్డేట్ చేసుకుంటూ రావడం జరిగింది. అంటే గ్రీన్ బోర్డు అట్లాగే డస్ట్లెస్ చాక్ పీస్తో 15లో రన్ చేసాం. 16 వచ్చేటప్పటికి అసలు చాక్ పీస్ కాదు, మనం మళ్ళీ అప్డేట్ వచ్చేటప్పటికి మనం మార్కరు అంటే వైట్ బోర్డు మార్కర్తో చెప్పడం జరిగింది. అది ఒక 2 ఇయర్స్ కంటిన్యూ అవుతూ ఉంది. కొన్ని అక్కడక్కడ కొన్ని ఎంపీఎల్ క్లాసులు కానీ అక్కడక్కడ అంటే కొన్ని ఈ సంవత్సరం లేవు, కానీ గతంలో ఎంపీఎల్ క్లాసుల వరకు రన్ చేసుకుంటూ వచ్చాం లాస్ట్ ఇయర్ వరకు. ఆ తర్వాత కొన్నాళ్ళకి అంటే మార్కర్ బోర్డు, అట్లాగే మార్కర్లో కూడా అన్ని రకాలు అంటే మనం
రెడ్, గ్రీను, అన్ని రకాల బ్లాకు, బ్లూ అన్ని కలర్స్ ఇచ్చి పంపించేవాళ్ళం. ఎందుకంటే డయాగ్రామ్స్ అన్నీ అర్థమయ్యే విధంగా మీకు స్టూడెంట్స్‌కి ఉండాలనే విధంగా ఉద్దేశంతో అన్ని రకాలు పంపించేవాళ్ళం. దాంతో క్లాసులు జరిగినాయి. తర్వాత వచ్చేటప్పటికి ఏమైంది, రీసెంట్‌గా మనం 3 ఇయర్స్ బ్యాక్ నుండి కూడా డిజిటల్ క్లాసెస్ అంటే మ్యాథ్స్ హబ్బుల ద్వారా కానివ్వండి, అంతా కూడా డిజిటల్ క్లాసెస్. అట్లాగే క్లాస్ రూమ్ కూడా ఏసీ నుండి సెంట్రల్ ఏసీకి మారిపోయినాయి అన్నీ కూడాను. ఫెసిలిటీస్ ఇంకా పూర్తిగా మారిపోయినాయి స్టూడెంట్స్‌కి అనుకూలంగా అన్ని విధాలుగా కూడాను. ఇప్పుడు మళ్ళీ హాస్టల్‌లో కూడా మనం అన్నీ కూడా పిల్లలకు అనుకూలంగా అన్నీ మార్చుకుంటున్నాం. మీరు ఎగ్జాంపుల్ చూసే ఉంటారు. అట్లా అప్డేట్ అవుతూ వచ్చామన్నమాట. పిల్లలకి ఏది అవసరమో అన్నీ కూడా కొన్ని ఖర్చుతో కూడినా కూడా ఎంత ఖర్చు అయినా కూడా వెనకాడకుండా స్టూడెంట్స్‌కి అన్ని ఫెసిలిటీస్ ఇవ్వడంలో మనం సక్సెస్ అవుతూ వచ్చాం శ్రీ చైతన్య గోశాల తరపున. ఎందుకంటే 2012 నుంచి ఉన్న నా అనుభవం పిల్లలకి తెలియజేయాలి కాబట్టి, ఇప్పుడున్న స్టూడెంట్స్ తెలియజేయాలి కాబట్టి అన్నీ కూడా క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ ఇస్తూ వస్తున్నాను. కాబట్టి ఈ విధంగా మనం ప్రతిసారి కూడా అప్డేట్ వర్షన్‌లో అంటే పిల్లలకి ఏది కావాలో అది ఇస్తూ వస్తున్నాం అనమాట. ప్రతి ఒక్క ఆయుధాన్ని కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా అన్ని విషయాల్లోనూ మీకు పూర్తిగా సపోర్ట్‌గా వస్తున్నాం. కాబట్టి ఈ విధంగా విజయాలు స్టూడెంట్స్ ఇక్కడ సాధిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మెడికల్ స్టూడెంట్స్ కి అసలు నిర్వచనం శ్రీ చైతన్య డాక్టర్ బిఎస్ రావు నగర్ గోశాల. అంటే ఇక్కడ చదివితేనే మనకు ర్యాంక్ వస్తుంది అనేది స్ట్రాంగ్గా మనకి 2 ఏపీ కానీ ఇటు తెలంగాణ స్టేట్లో కానీ స్ట్రాంగ్ ముద్ర పడిపోయింది. అట్లాగే మిగిలిన స్టేట్ల నుంచి కూడా చాలామంది వస్తున్నారు. కారణం అదే, మీరు గతంలో పూర్వ విద్యార్థులు సాధించిన విజయాలే మనకి దాని అట్లా ఆ పేరుని తీసుకురావడం కానీ దాన్ని కంటిన్యూ చేయటం కానీ జరుగుతుంది. మీరు ఆ పేరుని కంటిన్యూ చేస్తే చాలు, కొత్తగా మనకేం పేరు అవసరంలా. కాబట్టి ఆ స్థాయిలో మన రిజల్ట్ ఉండాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ చెప్పుకుంటున్నాం. సరే, ఇట్లా అప్డేట్‌గా వస్తున్నాం కాబట్టి ఇప్పుడు సరే ఇట్లా ఉన్నాయి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది. మరి గతంలో బాగా రాతి రోజుల్లోకెళ్తే అసలు ఎట్లా ఉండేది? కొంత మనం గతంలో చూసిన చెట్ల కింద లేదా చిన్న చిన్న పాకలేసుకొని అట్లా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండేది. కానీ పాత రాతి యుగంలో అసలు ఏమీ లేని స్టార్టింగ్ యుగంలో ఎట్లా ఉండేదంటే ఎడ్యుకేషనల్ సిస్టమ్ అనేది అంటే రాజులు ఇలాంటి పరిపాలన చేసినప్పుడు ఒక రాతి శిల్పాల మీద ఆ శాసనాలని ఆ యొక్క దాని యొక్క అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇలాంటివన్నీ కూడా ఒక రాతి శిల్పాల మీద చెక్కేవాళ్ళు. అవి ఎప్పటికీ లిపి రూపంలో మనం చాలా వరకు అవి నేర్చుకున్నాం. ఆ రోజుల్లో ఎట్లా ఉంది అనేది సంస్కృతి అన్నీ కూడా మనం ఈ రోజున మనం తెలుసుకుంటున్నామంటే గతంలో ఆ రాజులు అప్పట్లో చెక్కిచ్చిన శిల్పాలు లేదా ఆ యొక్క లిపి రూపంలో ఇప్పటికీ కూడా మనం ఆ యొక్క సంస్కృతిని తెలుసుకోగలుగుతున్నాం. దానిలో భాగంగా అప్పట్లో ఒక రాజుగారు అంటే ఒక ఆ ప్రకటన అంటే చాటింపు వేయించారు. అప్పట్లో చాటింపులు ఇలాంటివి ఉన్నాయన్నమాట ఊళ్ళో. ఏమని అక్కడున్న శిల్ప కళాకారులు ఆ శిల్పాలు చెక్కే వాళ్ళందరికీ కూడా ఒక మంచి అంటే ఇప్పుడు మనం ఉత్తమ ఉపాధ్యాయులని టీచర్స్ రోజు ఎట్లయితే గౌరవించుకుంటున్నామో ఆ రోజుల్లోనే కొత్త ఉత్తమ శిల్ప కళాకారులని పిలిపించి వాళ్ళని ఏదో ఒక బహుమతులు ఇచ్చో శాల్వా కప్పో ఏదో ఒక గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశంతో సన్మానించాలనే ఉద్దేశంతో ఒక చాటింపు వేయడం జరిగింది. ఆ విషయం తెలుసుకున్న అంటే ఎవరైతే సెలెక్టెడ్ ఆ పర్సన్స్ ఒక ఆయన వెళ్తా ఉన్నాడనమాట ఎడారుల్లో అడవుల్లో నడుచుకుంటూ ఒక బ్యాగ్ తగిలించుకుని ఒక సంచి లాంటిది తగిలించుకుని అంటే దాంట్లో ఏముంటాయి యాక్చువల్గా అప్పట్లో మన దగ్గర పెన్ను బుక్స్ ఇవన్నీ కూడా మన దగ్గర ఎరైజరు ఏది షార్ప్నర్ ఎరైజరు లేకపోతే స్కేలు పెన్నులు ఇవన్నీ ఉన్నట్టుగా ఆ రోజుల్లో ఎట్లా ఉన్నాయంటే సుత్తి చానం ఉలి ఇలాంటి ఆ రోజుల్లో ఉన్నాయన్నమాట. ఎందుకంటే శిల్పాలు చెక్కాలి కాబట్టి వాటన్నిటిని ఒక సంచిలో పెట్టుకొని మనం బయలుదేరాడు. ఒక ఎడారి ప్రాంతంలో బయలుదేరుతూ ఉన్నాడు. ఎడారిలో బయలుదేరుతూ ఉండగా అక్కడ ఏముంటాయి, రాళ్ళు రప్పలు ఇలాంటివి కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఆయన వెళ్ళినప్పుడు ఒక రాయి ఆయనకి కంట పండింది. ఒక నల్ల రాయి ఒకటి కనపడింది. కనపడినప్పుడు న్యాచురల్గా ఆయన ఉద్దేశం ఏంటి, యాక్చువల్గా ఆయన వృత్తి ఏంటి, శిల్పాలు చెక్కడం అనమాట, లిపిలు చెక్కడం. ఆయనకు ఆలోచన వచ్చింది, ఇంకా టైం ఉంది కదా రాజ్యానికి వెళ్ళటానికి, ఎట్లాగూ మనం ఈ గ్యాప్లో ఇది చేసేయచ్చు అని చెప్పేసి అట్లా ఆ రాయిని ఒక శిల్పంగా చెక్కాలని ఒక ఆలోచనతో మొదలుపెట్టాడు. కొడుతున్నాడు, దాన్ని రకరకాల బదులు కొట్టేస్తున్నాడు. ఓ పక్కన మొల చెక్కాలంటే అంత బదులు కొట్టాలి కదా, అట్లా చేస్తున్నాడు. చేసినప్పుడు ఏమైందంటే ఆయన బాగా ఇబ్బందికరంగా అనిపించింది ఆ రాయికి. ఆ రాయి ఏముంటుందంటే ఆయనతో
"అరే బాబు! నువ్వు వచ్చావు. అయ్యా నువ్వు నీ దారి నువ్వు పోవచ్చు కదా! ఎందుకు నన్ను ఇబ్బంది పెడతావు?" అని చెప్పి అస ఏదో అసహనం అనమాట. నిరుత్సాహం ఏదో కష్టపడుతున్నట్టుగా విసుక్కున్నట్టుగా మాట్లాడింది. అంటే ఆయన కోఆపరేట్ చేయట్లా. ఏదన్నా కూడా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యి, "నువ్వు నన్ను కష్టపెట్టొద్దు దయచేసి" అని చెప్పేసి అనేటప్పటికి ఆయనకు కొంచెం ఇబ్బందిగా అనిపించి, "ఎందుకులే నాకెందుకులే" అని చెప్పేసి ఆయన మొత్తం అన్నీ సర్దుకుని ఆయనకి సంబంధించిన వస్తువులన్నీ కూడా మళ్ళీ ముందుకు బయలుదేరటం జరిగింది. ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇంకో రాయి కనపడింది. నేచురల్‌గా ఇక ఆయన వర్క్ అదే కాబట్టి, ఆయన యొక్క డ్యూటీ అదే కాబట్టి, ఆయన పని అదే కాబట్టి, ఆ రాయిని చూడంగా కూడా మంచి ఆలోచన మళ్ళీ వచ్చిందనమాట. ఇంక ఎట్లాగో టైం ఉంది కదా! ఈ టైంలో మనం ఏదో ఒకటి చేద్దాం. ఏదో ఒక వర్క్ మన వర్క్ ఆపటం ఎందుకు? మన వర్క్ మనం కంటిన్యూ చేద్దాం అన్న ఉద్దేశంతో ఆ యొక్క మళ్ళీ ఆ రాయిని కూడా మనం ఒక శిల్ప రూపంలో చేయాలని చెప్పేసి మళ్ళీ చాణం చుట్టి అన్నిటితో పగలగొడుతుంది దాన్ని రకరకాల కొట్టడం అనేది జరుగుతుంది. అప్పుడు దానికి కూడా కొంత బాధ అనిపించిందనమాట. అరే! ఇంత చాలా కష్టాలు, చాలా ఇబ్బందులు, రకరకాల కష్టాలతో, బాధలతో ఆ నొప్పి భరించలేక ఆ రాయి ఏముందంటే ఈసారి ఎట్లాగూ నువ్వు నన్ను ఇట్లా ఏదో నన్ను తయారు చేయాలని చూస్తున్నావు కాబట్టి, అదేదో ప్రజలకి అంటే అందరికీ సమాజానికి ఉపయోగపడే విధంగా నన్ను తయారు చేయి అని చెప్పేసి అనేటప్పటికి ఇంకా కూడా బాగా ఆయన ఎఫర్ట్‌తో అంటే ఆయన యొక్క ఎక్కడ లేని ఆయన యొక్క టాలెంట్ అంతా ఉపయోగించి ఒక మంచి దేవతా విగ్రహాన్ని తయారు చేసి అక్కడ ప్రతిష్ఠించి ఆయన దారిన ఆయన వెళ్ళిపోయాడు రాజ్యానికి. అక్కడ సరే ప్రతిష్ఠించి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు. ప్రతిష్ఠించడం అంటే అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు. పెట్టేసి వెళ్ళిపోతే ఎడారిలో మరి ఆ గ్రామాల్లో ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఆ దారిలో వెళ్ళే ప్రజలకు ఎవరికో కొంతమంది కనపడేటప్పటికి అక్కడ ఆ రోజు అప్పటి వరకు అక్కడ రాళ్ళు రప్పలున్నాయి కానీ ఒక విగ్రహం వెలిసింది ఏంటనేది ఒక ఆశ్చర్యానికి గురైపోయి అందరూ కూడా అందరూ అంటే మౌత్ పబ్లిసిటీ రకరకాలుగా వెళ్ళిపోయి చాలా ఊళ్ళకి వ్యాపించేసి అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా దేవత తెలిసిందని చెప్పేసి దీప నైవేద్యాలు అట్లాగే కొబ్బరికాయలు రకరకాల పూలమాలలు అన్నిటితో పసుపు కుంకుమ అన్నీ కూడా తీసుకొచ్చి అక్కడ పూజలు చేయటం జరుగుతుందన్నమాట. ఆ విగ్రహం జరుగుతూ ఉండగా ఇప్పుడు కొబ్బరికాయ కొట్టాలి అక్కడ. మరి ఇసుకే కదా ఉంది అక్కడ రాళ్ళు కొబ్బరికాయ కొడటానికి ఒక రాయి కావాలి యాక్చువల్గా అక్కడే కొట్టడానికి ఏదుందా అని చెప్పి వెనక చూస్తే వెనకాల అంతకుముందు ఒక రాయి ఫస్ట్ స్టార్ట్ చేసిన రాయిని చూశారు అది కనపడింది. అది తీసుకొచ్చి ఆ విగ్రహం ముందు పెట్టేసి ఆ తీసుకొచ్చిన మొత్తం కూడా కొబ్బరికాయలు దానికి వేసి కొట్టి విగ్రహాన్ని దండం పెట్టుకోవడం అట్లాగే పూలమాలలు వేయటం రకరకాలుగా చేస్తున్నారనమాట ఇంకా. అట్లా దండం పెట్టుకుంటూ ఉండగా ఇక వేలాది కొబ్బరికాయలు ఆ రాయిని కొడుతుంటే అప్పుడు ఆ రాయికి బాధ అనిపించింది. మరి కొడుతున్నారు కదా! ఈ విగ్రహాన్ని చూస్తేనేమో దండం పెట్టుకుంటున్నారు, పూలమాలలు వేస్తున్నారు, రకరకాలుగా కొలుసుకుంటున్నారు దేవుడిలాగా దేవుడే కాబట్టి దేవుడిలాగా కొలుసుకుంటున్నారు. కానీ ఈ కింద రాయిని ఏం చేస్తున్నారు కొబ్బరికాయలతో విపరీతంగా బాధి పారేస్తున్నారు. ఇక వచ్చిన కొబ్బరికాయలలో దాన్ని కొట్టాలి కాబట్టి వేలాది కొబ్బరికాయలు కొడుతున్నారు. అలాంటప్పుడు కొంత సమయం గడిచిన తర్వాత ఆ కింద ఏదైతే కొబ్బరికాయలు కొట్టబడే రాయి ఏముంటదంటే ఆ విగ్రహాన్ని మనిద్దరం కూడా ఒకే రాయికి సంబంధించినాళ్ళం. ఒకే రాతి నుండి 2గా డివైడ్ చేయబడినాళ్ళం. నిన్ను చూస్తేనేమో ఎట్లా మొక్కుతున్నారు, నీకు దీప నైవేద్యాలు పెట్టి నిన్ను కొలుస్తున్నారు. అట్లాగే నీకు పూలమాలలేస్తున్నారు. అన్నీ రకరకాలుగా నీకు సమర్పించుకుంటున్నారు. నన్నేంటి ఇట్లా కొడుతున్నారు కొబ్బరికాయలతోను. నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఏంటిది అనేటప్పటికి ఆ విగ్రహం చెప్పుద్ది. అరే! నీకు అంటే ఇద్దరు ఒకటే కాబట్టి, అరే! నువ్వు ముందు నిన్ను ఆ యొక్క ఎవరైతే గురువుగారు ఉన్నారో ఆయనొచ్చి నిన్నే ముందుగా ఈ విధంగా తయారు చేయాలనే ప్రయత్నం చేశాడు. కానీ నువ్వేం చేసావు? నువ్వేం కోఆపరేట్ చేయకోకుండా, నువ్వేమి ఆయన చెప్పినట్టు వినకుండా ఆయన్ని ఇసుక్కోవటమో, రాకపోతే ఆయన యొక్క అనుభవాన్ని కూడా అవమానం పరిచినట్టుగా నువ్వు మాట్లాడటం వల్ల ఆయన అసహనానికి గురైపోయి, నాకెందుకులే అని చెప్పేసి వదిలేయటం జరిగింది. అదే నేను అట్లా చేయలా. ఎట్లాగూ నన్ను తయారు చేస్తున్నారు కాబట్టి నన్ను మంచిగా ఆయన చెప్పినట్టుగా విని ఆయన ఎన్ని కష్టాలు పెట్టినా అనుభవించి ఆయన ఏది చెప్తే అది ఫాలో అయ్యి అట్లాగే నేను ఉన్నాను కాబట్టి ఈ రోజున నేను ఈ విధంగా కొలవబడుతున్నాను. అంటే నేను ఉన్నంత కాలం ఇక భూమి మీద ఉన్నంత కాలం నన్ను ఈ విధంగానే కొలుస్తారు. నిన్ను ఆ విధంగానే నీకు ఆ విధంగానే ఉంటుంది అని చెప్పేసేటప్పటికి ఆ యొక్క కొబ్బరికాయలు కొట్టబడే రాయికి అప్పుడు జ్ఞానోదయం అయిందనమాట. అరే! నేను ఎంత తప్పు చేశాను. ఏదో చిన్న చిన్న కష్టాలు కూడా అనుభవించుకోకుండా చిన్న కష్టాలు కూడా పడకుండా నేను ఇట్లా ఉన్నందుకు ఇప్పుడు జీవితాంతం కష్టపడాల్సి వస్తుంది, ఇబ్బందులు పడాల్సి వస్తుంది అని చెప్పి జ్ఞానోదయం అయింది. కాబట్టి ఈ యొక్క స్టోరీలో నీతి ఏంటంటే
ఎప్పుడైతే అలాంటి శిల్పకళాకారులు అంటే ఇప్పుడు మన గురువులు, మన టీచర్స్, మన ఫ్యాకల్టీ అట్లాగే అడ్మినిస్ట్రేటర్స్ అందరూ కూడా మన యొక్క భవిష్యత్తుకి, మన యొక్క అభివృద్ధికి ఉపయోగపడే ప్రతి ఒక్కళ్ళు మన గురువులే. సమస్య లేదు దాంట్లో. ఒక టీచర్స్ అనే కాదు. అందరూ కూడా మన యొక్క భవిష్యత్తుకి, మన యొక్క అభివృద్ధికి ఉపయోగపడే ప్రతి ఒక్కళ్ళు కూడా తల్లిదండ్రులు కూడా మన గురువులే. కాబట్టి అలాంటి వాళ్ళు మన గురువులు ఏదైతే చెప్పారో, వాళ్ళు ఏదైతే ఇబ్బందులు పెడుతున్నారో లేదా కష్టాలు పెడుతున్నారో అన్నీ వాళ్ళు చెప్పినట్టుగా కొన్నాళ్ళు మనం గనక ఉంటే, అన్ని కష్టాలు పడితే ఖచ్చితంగా ఆ రెండో రాయిలాగా మన వ్యక్తిత్వం తయారవుద్ది. మనం ఆ రెండో రాయిలాగా పూజలు చేయబడతాం. ఎట్లా పూజలు చేయబడతాం? నువ్వు కష్టపడి డాక్టర్ అయ్యావనుకో, నీకు ఖచ్చితంగా పూలమాలలేస్తారు. నిన్ను కొలుస్తారు. దేవుడిలాగా దండం పెట్టుకుంటారు. ఇక జీవితాంతం నీకు అన్ని ధూపదేవ నైవేద్యాలంటే నిన్ను అందరూ కూడా దేవుడిలాగా కొలుస్తారు. జీవితాంతం ఉన్నంత కాలం. కాబట్టి అదే వద్దు ఈ కష్టాలు ఎందుకు అని చెప్పేసి నువ్వు రకరకాలుగా నీ యొక్క మాటలతోనో లేకపోతే నీ చేష్టలతోనో నువ్వు అందరినీ అవమానకరంగా మాట్లాడో లేకపోతే ఇంకో రకంగా ఉండవు అనుకోండి. ఆ ఫస్ట్ రాయిలాగా నువ్వు జీవితాంతం కూడా అంటే ఎన్నో కష్టాలు అంటే కొబ్బరికాయ అంటే రాతి దెబ్బలంటే ఏంటి? అందరూ కూడా నిన్ను అసహించుకోవడం, నిన్నెందుకు పనికిరానాడుగాను, నిన్నెందుకు గుర్తింపు లేకుండాను చూస్తూ ఉంటారు సమాజం. దేనికి కూడా నిన్ను ఎక్కడ వాల్యూ లేకుండా చూస్తారనమాట. ఆ విలువ కాపాడుకోవాలంటే ఖచ్చితంగా మనం ఆ గురువులు చెప్పినట్టుగా విని మనం చక్కగా మన కష్టాలు అన్ని కష్టమైనా కూడా జాగ్రత్తగా చదువుకొని మన గైడెన్స్‌లో ఎవరైతే కొన్ని గైడెన్స్ ఇస్తూ ఉంటారో, ఆ గైడెన్స్ అంతా కూడా తల్లిదండ్రులు ఇస్తారు, గురువులు ఇస్తారు, అడ్మినిస్ట్రేటర్స్ ఇస్తారు. అన్ని రకాలుగా ఎవరైతే మనకు మంచి కోరుకుంటారో వాళ్ళ మాటలని మనం చక్కగా మన వర్క్ మనం చేసుకుంటూ భవిష్యత్తుని మంచిగా తీర్చిదిద్దుకుంటారని ఈ విధంగా మేము ముందుకొచ్చి మీకు ఈ స్టోరీ చెప్తున్నాను. అది ఏదో కల్పించింది కాదు కానీ ఖచ్చితంగా దీంట్లో మంచి నీతి ఉంది. ఆ నీతిని తెలుసుకుని మనం కూడా ఆ విధంగా కొన్నాళ్ళు కష్టపడి చక్కగా మంచి భవిష్యత్తుని మంచి పూలబాటలాగా మన భవిష్యత్తుని తీర్చిదిద్దుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు